ఎక్కడి నుంచి తెద్దాం? మరి ఎక్కడి నుంచి తెద్దామని ఇస్తానన్నావు? ఎరా ఎక్కడి నుంచి తెద్దాం? ఎక్కడి నుంచి ఏంట్రా? మీ చెల్లెలకు నువ్వు కట్నం ఇస్తున్నావా లేదా? అలాగే నిన్ను చేసుకోబోయేవాళ్ళు నీకు కట్నం ఇస్తారా లేదా? ఎవరిస్తారా కట్నం? ఎవరేంట్రా? గుండమ్మరా. ఓహో, గుండమ్మ కట్నం ఇవ్వాలి కదూ? వెళ్ళి 25,000 అడిగి. అట్లాగే. 25,000. గుండమ్మా, రారా కూర్చో. ఏటి ఆశ వేసుకొచ్చా? ఆసం కాదు, పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళా. పెళ్లి పెద్ద కదా. పెళ్ళా? ఎవరికి నీకా? చచ్చా నాకు కాదు. అయినా దత్తరావు గారికి అబ్బాయి కదా ఉంటా. అబ్బాయిని అబ్బాయి ఎక్కడ పెళ్లి చేసుకుంటాడేమిటి? నా చెల్లెకి పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళా. మాట్లాడావా? ఏటన్నారు? ఏమంటారు? నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత కాదంటారేమిటి? సరే అన్నారు. కాకపోతే 25,000 కట్నం అడిగారు, నేను సరే అన్నాను. 25,000 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు? ఎక్కడి నుంచి అడుగున్నామా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆడపిల్లి వాళ్ళు మగ పిల్లి వాళ్ళు కట్నం ఇస్తారు కదా. ఇస్తారు కదా. నేను మా చెల్లె కట్నం ఇస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటే నాకు కట్నం వస్తుంది కదా. మరి ఓహో, నువ్వేమో నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఆ 25,000 తీసుకొచ్చి నువ్వు నాకు ఇస్తావు, నేను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను. అయిపోయింది పెళ్లి. ఓ నీ తెలుగు సంతకెళ్ళా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం అంటే మా వాళ్ళంతా చెప్తాను. ఎవరు వాళ్ళ? తగలనట్టే ఉంది. ఇదిగో ఎవరితో చెప్పకు, నవ్వుతారు. ఎందుకు అవుతారు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావా లేదా? కట్నం ఇచ్చా? కట్నం నేను పనికిరానా? కట్నం గిట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. నాకు పట్టిందే. నీకు పడితే నన్నించమంటావు? గుండమ్మ గుండమ్మ, ఎక్కడో సార్ తీసుకొచ్చి ఇచ్చే గుండమ్మా. ఆంజనేయులు, నువ్వు పిచ్చోడివి. నీకేమీ తెలియదని చెప్పి 25,000 తీసుకురా, పెళ్లి చేస్తామన్నారు. నువ్వెలాగూ 25,000 తీసుకురాలేవు, వాళ్ళు పెళ్లి చేయరు. పోనీ ఎక్కడన్నా అప్పు తెచ్చి ఇచ్చే, నేను తర్వాత తెచ్చేస్తాను. తీసుకురావడానికి తీర్చడానికి ఇదేమైనా ఉప్పు అనుకున్నావా, పప్పు అనుకున్నావా? డబ్బు 25,000. అయినా అంత డబ్బు నాకెవరిస్తారు? నువ్వెలా తీరుస్తావు? ఇది అయ్యే పని కాదు. అయ్య బాబు, అయ్యే పని కాకపోతే పెళ్లి ఆగిపోద్ది. పెళ్లి ఆగిపోతే చెల్లేమైపోద్ది. చెల్లేమన్నైపోతే నేనేమైపోతాను. నేనేమన్నా అయిపోతే నువ్వేమైపోతావు. ఏదో దారి చూపెట్టుకోండమ్మా. ఒకటే దారి. నువ్వు అక్కడికి వెళ్ళి నేను డబ్బిచ్చుకోలేను, పెళ్లి చేయండి అని చెప్పు. ఒప్పుకోరే? పైగా మాటిచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, ఇందాక మీ గురువు గారు పాట పాడారే, కచేరీకి ఏమాత్రం తీసుకుంటారు? నాకు తెలియదండి. ఊరుకోండి, మీకు అంతా తెలుసు. 10,000 ఇస్తారు. మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి. 10,000 ఇస్తారు. అన్నయ్య, 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 ఇది ఒక మనిషి వల్ల సాధ్యం కాని పని. దీని వెనక ఒక పెద్ద ముఠా ఉండి ఉండాలి. ఆ నెక్లెస్ విలువ 25 లక్షలు. మన గురువు ఒక్క నెక్లెస్ తెచ్చాడంటావా, లేకపోతే? ఒక్క విషయం తెలుసుకో, చందాలు వసూలు చేయమన్నారు అంటే అందులో వసూలు చేసినోడు సగం తింటాడు, మిగిలిందే వసూలు ఇస్తాడు. మన గురువు అంటే ఇప్పుడు మనకి ఎంత పంచాడో ఇంతకింత ఉన్నట్టు లెక్క. చూద్దారా అవసరం వచ్చినప్పుడు. బాబు,
సంపాదన పిచ్చి పట్టిన వాళ్ళకి రాత్రేమిటి పగలేమిటి? వాళ్ళ కళ్ళ ముందు వేలు లక్షలు కనిపిస్తాయిరా. ఇల్లు పిల్లలు పెళ్ళాం వేలు కనిపించవు. హారతి తీసుకోండి. ఎందుకండి కావాలని పాపాన్ని పెంచుకుంటారు? ఈ హారతి కళ్ళకద్దుకుంటే నువ్వు చెప్పే దేవుణ్ణి పూజిస్తే పుణ్యం మిగులుతుందా? నీకంటే నేను ఎక్కువగానే దేవుణ్ణి నమ్మాను, కొలిచాను, పూజలు చేశాను. మనకేం పుణ్యం మిగిలింది? మన దారిద్ర్యాన్ని తుడిచేసిందా? పోయిన మన బిడ్డను బ్రతికించిందా? నన్ను మనిషిగా మిగిల్చిందా? మాట్లాడవే. సీత, దేవుడంటే నాకెంత నమ్మకం, పిల్లలంటే ఎంత ప్రేమ, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. కానీ ఈ రోజు నేను ఇలా డబ్బు మనిషిని ఎందుకు అయ్యానంటావు? ఎవరి కోసం అయ్యానంటావు? ఆ రోజు నువ్వెలా మర్చిపోగలవు? నేనెలా మర్చిపోగలను? ఏమిటి సీత, ఏమైంది? ఏమండి, బాబు స్లో తప్పి పడిపోయాడండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. మందులు రాసిచ్చారు, త్వరగా తీసుకురండి, లేకపోతే బాబు మనకు దక్కడండి. బాబు, ఆ మందుల చీటి చేత్తో పట్టుకుని ఎన్ని షాపులు తిరిగాను, ఎందరిని బతిమాలాను. ఏ పనైనా చేస్తానని ఎందరి చుట్టూ తిరిగానో నీకు తెలియదు. రిక్షా లాగుదామన్నా, మూటలు మోద్దామన్నా, కూలి పని చేద్దామన్నా నా దురదృష్టం పని దొరకనివ్వలేదు. ఒట్టి చేతులతో ఇంటికి రాలేక ఏం చేయాలో తెలియని స్థితిలో నేనుంటే ఎవడో చేసిన నేరం నా మీద పడి నేనెంత చెప్పినా వినిపించుకోకుండా నేరస్తుడిగా జైలుకు పంపించి శిక్ష వేశారు. కొందరు నేరాలు చేసి జైలుకు వస్తారు, కొందరు నేరాలు మోపబడి జైలుకు వస్తారు. బ్యాంకు మేనేజర్ చేసిన నేరానికి క్యాషియర్గా ఇతను శిక్ష అనుభవిస్తున్నాడు. మంత్రి గారు చేసిన నేరానికి సెక్రటరీగా అతను శిక్ష అనుభవిస్తున్నాడు. ఓనర్ కారు నడిపి మనిషిని చంపిన పాపానికి డ్రైవర్గా అతను శిక్ష అనుభవిస్తున్నాడు. పెళ్లి చేసుకున్న పాపానికి, బిడ్డల్ని కన్న నేరానికి, ఉద్యోగం లేని దౌర్భాగ్యానికి, మనిషిగా బతుకుతున్న కర్మకి, భార్యా బిడ్డల్ని పోషించాల్సిన బాధ్యతకి కడుపు చేత్తో పట్టుకుని తిరిగి తిరిగి బతకాలో చావాలో తెలియని పరిస్థితిలో నలిగిపోతుంటే ఎవరో చేసిన నేరం నా మీద పడి నన్ను జైల్లోకి నెట్టారు. ఇప్పుడు చెప్పు, మేమంతా నేరస్తులమా? కానప్పుడు శిక్ష మనం ఎందుకు అనుభవించాలి? చెయ్యని నేరానికి శిక్ష ఎలాగో అనుభవిస్తున్నాం. శిక్ష అనుభవించాక నేరాలు చేద్దాం. బయటకు వెళ్ళాక లోకం ఎలాగో మనల్ని మనుషులుగా బ్రతకనివ్వదు, నేరస్తులుగానే ఉందాం. ఈ దారి కాకపోతే మరో దారి, అది కాకపోతే ఇంకో దారి. మేమంతా నీ వెంట నడుస్తాం, నువ్వు నాయకత్వం వహించు. వద్దు, మనుషులుగా మనం ఆ పని చేయకూడదు. రాఘవ, జీవితంలో మా అనుభవం కంటే నీ అనుభవం చాలా తక్కువ. మా అనుభవే నీకుంటే నువ్విలా మాట్లాడు, మా దారే సరైందంటావు. రాఘవ, మిమ్మల్ని కలవడానికి మీ భార్య వచ్చారు. సీత, సీత, ఏమిటి సీత? బాబుకి ఏమైంది? మొన్నంతా నాన్న నాన్న అన్నాడు, నిన్నంతా ఆకలి ఆకలి అన్నాడు. ఈరోజు బాబు మనకి లేడండి, లేడు. సీత, జీవితంలో మా అనుభవం కంటే నీ అనుభవం చాలా తక్కువ. మా అనుభవే నీకుంటే నువ్వెలా మాట్లాడు, మా దారే సరైందంట, మా దారే సరైందంట. ఆ రోజున మనం మొక్కిన మొక్కులు ఏ దేవులకి వినపడలేదా? ఆ రోజున మనం ఏడ్చిన ఏడ్పులు ఏ దేవత వినలేదా? ఆ రోజున దేవుడున్నా మన అవసరం గడవలేదు. అదే డబ్బుంటే మన అవసరమో తీరేది, బాబు దక్కేవాడు. నా దృష్టిలో దేవుడి కంటే ఈ డబ్బే గొప్ప దేవుడు. అందుకే ఈ డబ్బు సంపాదిస్తున్నాను, ఈ డబ్బుతోనే మీ అందరికీ సుఖాలు కొంటున్నాను.